వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే స్టూడెంట్స్కి స్వాగతం. ఈ లెసన్లో నేను ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని బ్రీఫ్గా చెప్తాను. అంటే ర్యాంక్ కొరిలేషన్కి సంబంధించిన టాపిక్ ఇది. ఇందులో ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వితౌట్ టైస్, విత్ టైస్ రెండు ఉంటాయి. ఇందులో ఫస్ట్ది వితౌట్ టైస్. Rho is equal to 1 minus 6 into summation I is equal to 1 to n di square, 6 summation di square divided by n into n square minus 1. n అంటే మీకు తెలుసు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, di అంటే xi మైనస్ yi. xi yi అనేవి ర్యాంక్స్ ఆఫ్ టూ సిరీస్. xi అనేది ర్యాంక్స్ ఆఫ్ ఏదో ఏ సిరీస్, yi అనేది ర్యాంక్స్ ఆఫ్ బి సిరీస్ అనుకోవాలి. ఒకే ఇండివిజువల్కి సబ్ట్రాక్ట్ చేయాలి xi మైనస్ yi, అది di ఈజ్ ఎ డీవియేషన్. ఓకే, ఇలాగా అన్నిటికీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ విత్ టైస్తో ఫార్ములా ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సమ్మేషన్ di స్క్వేర్ ప్లస్ tx ప్లస్ ty డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. అయితే ఇప్పుడు ఇక్కడ tx ty ఏంటి? ఈ రెండు tx is equal to 1/12 summation I is equal to 1 to r mi into mi square minus 1. ఇవన్నీ సెట్స్ ఉన్నా ఏదో ఫర్ ఎగ్జాంపుల్ mi ఏంటి, ఎన్ని టైస్ వచ్చాయి, ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టైస్ వచ్చింది, అది మనం తీసుకోవాలన్నమాట. అంటే ఇది m1 ఏదో 72 అనే మార్క్స్ 2 టైమ్స్ రిపీట్ అయింది, అంటే m1 is equal to 2. ఇంకొక 64 అనే మార్క్స్ ఒక 5 టైమ్స్ రిపీట్ అయింది, అప్పుడు m2 ఈజ్ ఈక్వల్ టు 5 అలా తీసుకోవాలన్నమాట. సిమిలర్లీ ty 1/12 సమ్మేషన్ j ఈజ్ ఈక్వల్ టు 1 to s mj ఇంటూ mj స్క్వేర్ మైనస్ 1. సో ఈ విధంగా ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, tx ty అనేవి సెట్స్ ఆఫ్ సిరీస్ అనమాట. ఆర్ టైస్, ఇక్కడ ఎస్ సచ్ సెట్స్ ఆర్ టైడ్. ఓకే, నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ -1 to 1 సేమ్, -1 to 1 సేమ్ యాజ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. డిస్కవర్డ్ బై స్పియర్మన్. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని, ర్యాంక్ కొరిలేషన్ కాన్సెప్ట్ని స్పియర్మన్ డిస్కవర్ చేశాడు. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.